ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అండ్ మనకు మాట్లాడడానికి రైట్ ఉంది. కానీ ఒక పోస్ట్ టైప్ చేశాక సెండ్ బటన్ మీద ఫింగర్ ప్రింట్ ఉన్న టైంలో ఇది నేను పోస్ట్ చేసిన తర్వాతకి ఒపీనియన్ అవుతుందా లేక కేసు అవుతుంది? ఈ భయం క్రియేట్ అవుతుంది. కర్ణాటకలో డిస్కస్ అయిన ఒక బిల్, కర్ణాటక అసెంబ్లీలో రూలింగ్ పార్టీ అయిన కాంగ్రెస్ పాస్ చేసిన బిల్ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ బిల్ 2025. గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే హేట్ స్పీచ్ ని కర్బ్ చేయడం, హేట్ క్రైమ్ ని పనిష్ చేయడం అండ్ కమ్యూనల్ టెన్షన్ ని తగ్గించడం కోసం ఈ బిల్ ని పాస్ చేశారు. యాక్చువల్ గా ఇండియాలో హేట్ స్పీచ్ ని కంట్రోల్ చేయడానికి లాస్ ఉన్నాయి. భారతీయ న్యాయ సంహిత BNS 2023లో హేట్ స్పీచ్ కి పనిష్మెంట్స్ ఉన్నాయి అండ్ ఆన్లైన్ కోసం IT యాక్ట్ ఉంది. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఆల్రెడీ లాస్ ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ లో గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ ని ఫిల్ చేయడానికి మేము ఈ బిల్ ని పాస్ చేసినామని చెప్తున్నారు. ప్రకారం హేట్ స్పీచ్ అంటే పబ్లిక్ వ్యూలో స్పీచ్, పోస్ట్, వీడియో, మెసేజ్, ఎనీథింగ్ డిస్హార్మోనీ, హేట్రెడ్, ఎనిమిటీ, ఇల్ విల్ క్రియేట్ చేయడానికి ఇంటెంట్తో చేస్తే అది హేట్ స్పీచ్. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సోషల్ మీడియాలో షేర్, సర్క్యులేట్, ప్రమోట్ చేసిన కేసు అవ్వచ్చు. సీరియస్ పార్ట్ ఏంటంటే పనిష్మెంట్, అది కూడా 3 years వరకు జైలు శిక్ష ఓర్ 50,000 వరకు ఫైన్ కట్టాలి. అప్పుడప్పుడు ఇవి రెండు జరగచ్చు. ఇన్ కేస్ రిపీటెడ్ అఫెన్స్ జరిగితే 10 years వరకు జైలు శిక్ష. అండ్ ఇది ఒక నాన్ బెయిలబుల్. సో ఒక రాంగ్ పోస్ట్ లైఫ్ మొత్తం డిస్టర్బ్ చేయగలరు. కర్ణాటక ఆపోజిషన్ పార్టీ అయిన బీజేపీ దీన్ని స్ట్రాంగ్ గా అపోజ్ చేస్తుంది. కర్ణాటక బీజేపీ లీడర్ అయిన R. అశోక ఈ బిల్ ఫ్రీ స్పీచ్ ని సపరేట్ చేస్తుంది, అపోజిషన్ ని టార్గెట్ చేయడానికి యూజ్ అవ్వచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అండ్ కర్ణాటక బీజేపీ ఓవరాల్ లీడర్స్ ఏమంటున్నారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాస్ అండ్ రూల్స్ ఉండగా కొత్తగా రూల్స్ అండ్ లాస్ ఎందుకు అని. అండ్ ఈ బిల్ కి రియాక్ట్ అవుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కూడా యాంటీ హేట్ స్పీచ్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేస్తామని పబ్లిక్ లో చెప్పాడు. బట్ ఏం చెప్తున్నారంటే హేట్ ని కంట్రోల్ చేయడం కరెక్ట్, కానీ ఈ బిల్లో డెఫినేషన్ చాలా బ్రాడ్ ఉండడం వల్ల దీన్ని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయని చెప్తుంది. ఈ బిల్ సేఫ్టీయా కాదో టైం చెప్తుంది. కానీ డెమోక్రసీలో ఒక రూల్ ఉండాలి, ఆపాలి. కానీ నిజం మాట్లాడే వాయిస్ ని కాదు. లా సేఫ్టీ ఇవ్వాలి, స్పీచ్ డిగ్నిటీ ఇవ్వాలి. ఇవి బ్యాలెన్స్ అయినప్పుడు సొసైటీ సేఫ్ అయిపోతుంది, లేదంటే డెమోక్రసీ వీక్ అవుతుంది. ఈ బిల్ ఉన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి.